టెస్టుల్లో గెలవాలంటే భారీ స్కోర్లు నమోదు చేయాలి, 20 వికెట్లు తీయాలి. ఇంగ్లండ్తో తొలి టెస్టులో మాత్రం భారత్ సమిష్టిగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా చిత్తయింది. టాస్ ఓడినప్పటికీ బ్యాటింగ్లో శుభారంభమే దక్కింది. కానీ శుభ్మన్ గిల్ సేన వినియోగించుకోలేకపోయింది. 471 పరుగులు చేసిన భారత జట్టు మరింత భారీ స్కోర్ను సాధించలేకపోయింది. ఓ దశలో భారత జట్టు 433 పరుగులకు 3 వికెట్లే కోల్పోయింది. పటిష్టంగా కనిపించింది. పరిస్థితి చూస్తే తొలి ఇన్నింగ్స్లో 550కి పైగా పరుగులు సాధించేలా కనిపించింది. కానీ 41 పరుగుల వ్యవధిలోనే భారత జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. 6వ స్థానంలో వచ్చిన బ్యాటర్ నుంచి 10వ స్థానంలో వచ్చిన బ్యాటర్ వరకు అందరూ నిరాశపరిచారు. దీంతో భారత జట్టు 471 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటింగ్లో మార్పు రాలేదు. 333 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి స్ట్రాంగ్గానే కనిపించింది. కానీ ఆ తర్వాత దూకుడు కొనసాగించలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ట్ 31 పరుగులు మాత్రమే జోడించింది. 364 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ను ఉంచే అవకాశాన్ని కోల్పోయింది. 371 పరుగుల లక్ష్యాన్నే ఇంగ్లండ్కు ఇచ్చింది. 371 పరుగులు కూడా భారీ స్కోరే అయినప్పటికీ భారత్ డిఫెండ్ చేసుకోలేకపోయింది. అయితే మ్యాచ్లో భారత్ తరఫున 5 సెంచరీలు నమోదయ్యాయి. అయినా లోయర్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం దెబ్బకొట్టిందని మాజీలు అంటున్నారు. భారత్ బ్యాటింగ్ లైనప్ను ట్రోల్ చేస్తున్నారు. లోయర్ ఆర్డర్ ఆడిన తీరు సరిగా లేదంటున్నారు. ఇలాగైతే టెస్టులు గెలవడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. తొలి 5-6 పరుగులు సాధిస్తే మ్యాచ్లు గెలవలేమని తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బ్యాటింగ్ లైనప్ను డాబర్మన్ కుక్కతో పోల్చాడు. డాబర్మన్ కుక్క తలభాగం బాగుంటుందన్నాడు, మధ్య భాగం పర్లేదన్నాడు, తోక మాత్రం అస్సలు ఉండదన్నాడు. అంటే భారత జట్టు టాప్ ఆర్డర్ బాగుందని, మిడిల్ ఆర్డర్ పర్వాలేదని, ఆ తర్వాత మాత్రం వరస్ట్గా ఉందని పరోక్షంగా దినేష్ కార్తీక్ చెప్పినట్టయింది. డీకే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంగ్లండ్పై సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయంటున్నారు. భారత జట్టు బ్యాటింగ్లో డెప్త్ పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు. లేదంటే 5 సెంచరీలు కొట్టినా వృధానే అని తేల్చి చెబుతున్నారు. తర్వాతి మ్యాచ్లో అయినా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.